హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటగది రుచిలో. నేను బానుని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర కర్రీ చేశానండి. మీరు విన్నది కరెక్టే, గోంగూర పచ్చడి కాదు, గోంగూర కర్రీ చేశాను. సో ఇది ఎలా చేయాలి ఏంటన్నది ఒకసారి చూసేయండి. ఎందుకంటే గోంగూర పచ్చడి అయితే అందరికీ చేస్తాము, బట్ ఇది గోంగూర కర్రీ మా విలేజ్ స్టైల్లో. గోంగూర కర్రీ ఎలా చేస్తారు ఏంటన్నది ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ గోంగూర కర్రీ ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. ఇలా ఆకుల కింద కట్ చేసుకుంటే సరిపోద్ది. దీన్ని ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా కడగాలి, ఎందుకంటే గోంగూరకి ఎక్కువ వేసుకుంటుంది. 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ, అంటే ఇప్పుడు గోంగూర వేసుకున్నాము కదా, ఆ గోంగూర వాటర్లో మళ్ళీ కడగాలి. ఇందులోనే మనం కారం తగ్గట్టు ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తే సరిపోద్ది. ఇలా వాటర్ తీసుకుని మళ్ళీ కొంచెం కొంచెం ఆకు తీసుకుని చూసుకుంటూ మనం వాటర్లో వేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైనా వేసుకుంటే మళ్ళీ బాగోదు. సో ఇప్పుడు నేను ఆకు అంతా వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గోంగూరని ఉడికించుకుందాం. పచ్చిమిర్చి వేసి గోంగూరని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం చేసేది గోంగూర కర్రీ కదా, సో పచ్చడికి అయితే ఫ్రై చేస్తారు గోంగూరని. కర్రీ కాబట్టి దీన్ని మెత్తగా ఆకు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి గోంగూర అనేది ఉడికిపోయింది చూసారా. ఇలా సాఫ్ట్గా ఆకు అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది. సో ఇప్పుడు మనది పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈలోగా మనము ఇందులోకి పల్లీలు అండ్ కొంచెం నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి వచ్చేసి డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. నేను కొన్ని అంటే ఒక 50 గ్రాములు పల్లీలు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత దించేసుకునే ముందు ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ వేసుకుంటే మనకి గోంగూర రంగు అనేది చేంజ్ అయిపోద్ది. చూడండి, మనకి పల్లీలు నువ్వులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము. మొత్తం ఇప్పుడు మనకు గోంగూర అండ్ ఈ పల్లీలు కూడా 2 చల్లరాలి బాగాని. చూడండి, గోంగూర అనేది గోంగూరలో వాటర్ ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను గోంగూరలోకి చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ 2 కలిపి మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు అండ్ పప్పు వేసేసుకుని తర్వాత గోంగూర వేసేసుకుని, చూడండి ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం గరిగ్గా ఉన్నట్టు మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ గోంగూరగా పోపులు పెట్టుకుందాము. దానికోసం నేను గాను నూనె వాడుతున్నాను, అదేనండి నువ్వుల నూనె వాడుతున్నాను. ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పల్లీలు వేపుకున్నాం కదా, అందులో కొన్ని పల్లీలు తీసుకున్నాను నేను, అవి కూడా వేసేసుకుని వేపేసుకుందాము. మొత్తం ఈ 3 కూడా బాగా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం తగ్గట్టు ఒక 3 ఎండుమిర్చి వేసుకోండి. ఆల్రెడీ ముందు గోంగూరలో మనం పచ్చిమిర్చి వేసాము, దాన్ని చూసుకొని మిరగాయలు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మిరగాయలు అనేవి కొంచెం బాగా వేగాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేసేసుకుందాము. గోంగూర అంతా వేసేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకున్న గోంగూర అంతా వేసేసుకుంటున్నాను. గోంగూర వేసేసుకుని మొత్తం అంతా మన పోపుల్లో మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉన్న గోంగూర రెడీ అయిపోద్ది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు అనేవి వేసేసుకుందాము. చింతపండు వేస్తేనే మనకి ఈ గోంగూర కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో చింతపండు మాత్రం డెఫినెట్గా వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడే ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అనేది ముందు అంటే గోంగూర మిక్సీ పట్టుకునేటప్పుడన్నా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం చింతపండు నీళ్ళు వేసినప్పుడైనా వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని మన గోంగూర అనేది దగ్గర పడే నూనె అనేది ఆయిల్ తేలేంత వరకు దీన్ని స్టవ్ మీద ఉంచాలి. చూడండి, ఫైనల్లీ మనకి గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. గోంగూర కర్రీ చాలా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడిలాగే కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో గోంగూర కర్రీ రెడీ చేసుకుని ఒక్కసారి తినండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.